నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను నుందువు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ కిరీటంగాను ఉంటావు అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ఆహ్, ఒక వ్యక్తిగా దేవుడు చేస్తానని చెప్పి ఈ యొక్క మాటకు అర్థం. కాబట్టి యెషయా గ్రంథం 62:3లో దేవుడు సెలవిచ్చినట్టు, దేవుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే, ఒక ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు చేయాలని, ఆయన చేతిలో ఒక కిరీటంగాను, అంటే కిరీటం అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగాను, దేశంలో ఒక గౌరవప్రదమైనటువంటి వారిగాను దేవుడు మనల్ని చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఏ గౌరవం, విలువ లేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు. నీ ఇంటి వారే నిన్ను లెక్క చేయకపోవచ్చు. లేక నీ బంధువులు నిన్ను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. సమాజం నిన్ను గుర్తించకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేతిలోకి నువ్వు వచ్చిన తర్వాత, ఆయన చేతిలో పరిపూర్ణంగా నువ్వు ఉంటే, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, నిన్ను ఒక రాజకీయ మకుటంగాను, ఒక భూషణ కిరీటంగాను చేయాలనుకుంటున్నాడు. కిరీటం అనేది చాలా విలువైంది. అది తక్కువైంది కాదు. కిరీటం అంటే సినిమాల్లో పెట్టుకునేది, డామాల్లో పెట్టుకునే కిరీటం కాదు. ఒక వాల్యుబుల్ అయినటువంటి వస్తువు అది కిరీటం అనేది. ఎంతో బహుమానం కిరీటం అనేది. దాంట్లో ఒక వాల్యుబుల్‌గా నేను చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు ఈరోజు అనేక మందిని అలా చేశాడు. ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపుని దేశానికి ప్రధానిగా చేశాడు. ఆ బానిసగా ఉన్న దానియేలుని ఆ దేశ ప్రధానిగా చేశాడు. ఈ విధంగా అనేక మందిని గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఒక చిన్న బాలుడిని ఆ దేశ రాజుగా చేశాడు. అంటే ఆయన ఒక కిరీటంగాను, రాజకీయ మకుటంగాను చేశాడు. ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితికి వాళ్ళు తీసుకొని వచ్చాడు. ఈరోజు కూడా నీ జీవితంలోనూ, మన జీవితంలోనూ దేవుని చేతిలోనే మనం ఉంటే, దేవుని చేతి కింద అణిగిమణిగి మనం నడుచుకుంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయికి, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి, మనల్ని ఒక విలువైనటువంటి మనుషులుగా, విలువైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని చేసి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నీ వాక్యం సెలవిచ్చినట్టు ప్రభువా, నీ చేతిలో మేము ఉండాలే కానీ, నువ్వు మమ్మల్ని ఎలా అయినా చేయగలుగుతావు. ఏమైనా చేయగలుగుతావు. ఏ విధంగానైనా మలచగలుగుతావు. కాబట్టి నీ వాక్యం సెలవిచ్చినట్టు నా ప్రభువా, మేము విలువైన వ్యక్తులుగా, విలువైన వారిగా నీ ఎదుట నడుచుకోవటానికి సహాయం. నీ సన్నిధిలో అలాంటి పరిస్థితుల్లో మేము జీవించటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బలమైన కార్యం జరిగించి, నీ నామాన్ని మహిమపరచుకొని, నీ చిత్తం చొప్పున నడిపించమని, నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, అయ్యా రజాతి రాజా, నీకు వందనాలు, నీ స్తోత్రములయ్యా. నువ్వు లేకపోతే మాకెవరున్నారు సార్? నీవే మాకు సరైన దేవుడివి, సరిపోయిన దేవుడివి. నా ప్రభువా, నువ్వు మాకు ఈ గౌరవాన్ని విలువనిచ్చిన దేవుడు ప్రభువా. ఎక్కడో మట్టిలో పడున్న మా జీవితాలు, అయ్యా నశించిపోతున్న మా జీవితాలు, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈరోజు మా ప్రభువా మమ్మల్ని ఒక మనిషిగా, ఒక సమాజంలో గుర్తించగలిగినటువంటి వారిగా మారుస్తున్నావు అంటే అది నీ దయే, నీ పుణ్యమే, నీ కారణమే తండ్రి. నువ్వు లేకుంటే మేము లేమయ్యా యేసు ప్రభువా. నీ దయ వల్ల, నీ సహాయం వల్ల, నీ కృప వల్ల మేము ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనకి ఈరోజు ప్రభు దినం, పునరుద్ధాన దినం, ఆయన నిన్ను ఆరాధించుకునే దినం.
కాబట్టి ఈ దినం ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధన చేసుకోవటానికి నా ప్రభువా మాకు మీరు సహాయం చేయండి. మీరు మమ్మల్ని నడిపించండి. ఆ దిశగా మీరు మాకు అన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన దినం ప్రతి బిడ్డ నీ మందిరంలోకి వచ్చి నీ ఆలయంలోకి వచ్చి నేను స్తుతించుకొని నేను ఆరాధించుకోవడానికి సహాయం చేయండి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీసేయండి. నీ కృప సమృద్ధిగా అనుగ్రహించిన ఆయన నీ ఆశీర్వాదం పరిపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నాదా, తండ్రి, యేసయ్యా, రక్షకుడా, నేను స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వు లేకుంటే మేము లేవు నాయన. నువ్వు లేకుంటే మేము లేవు నాయన. నువ్వే మాకు భాగ్యం, నువ్వే మాకు ధన్యము, నువ్వే మాకు సర్వం తండ్రి. యేసు ప్రభువా, నీ చేతులకే దినమంతటిని అప్పగించుకున్నాం. మనందరినీ అప్పగించుకున్నాం తండ్రి. గుడి ఆరాధనలోను, నెల్లూరు ఆరాధనలోను, బ్రాంచ్ సంఘాల ఆరాధనలోను, ప్రతి సంఘం ఆరాధనలోను మీరు తోడు నడిపించి అభిషేకించి ప్రభా ప్రయాణాల్లో రాకపోకల్లో మా తోడు నేడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా నా తండ్రి, నా తండ్రి, నా యేసయ్య నీ గొప్ప కార్యాన్ని నువ్వు జరిగించి నీ నామానికి మహిమ ఘన ప్రభావాలు తెచ్చుకోమని నీ చిత్తం శుభ్రం నడిపించమని నీ కార్యాలు బహుబలంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నావు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. రాజాతి రాజాని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరునైనా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా యేసయ్య చేతులకే మా జీవితాల్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని అప్పగిస్తున్నాం. ప్రభువా నీ చిత్తం చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కార్యాలు ఒక బలంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అదుగో తండ్రి, నీ ప్రజల అవసరాలన్నీ మీరు తీర్చండి. నీ మహిమలో అయ్యా ప్రతి అవసరం, ప్రతి అక్కర మీరు తీర్చండి. ఏ కీడు శోధన లేకుండా తీసేయమని అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేసి ఆస్వాదించుకుని ప్రత్యేకంగా నీ కృపా కనికరం, నీ దీవెన ఆశీర్వాదాలు, నీ కార్యాలు, నీ సంతోషం, నీ సమాధానం అయ్యా ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున అయ్యా మీరు సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అన్నందుకు దినము ఏమన్నా అందరినీ చదువులకు అప్పగిస్తున్నాం. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను నీకు అప్పగిస్తున్నాం తండ్రి. నిన్న దేశంలో ఎంతోమంది బిడ్డలు నశించిపోతా ఉన్నారు. వారందరినీ కూడా నా తండ్రి మీరు మార్చండి, మీరు రక్షణలోకి నడిపించండి. వారందరినీ నీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఆయన రాజులను బట్టి, అధికారులను బట్టి, మనుషులందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. వారందరూ కూడా మారు మనసు, రక్షణ మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన వారు తెలిసి తెలియక ఆయన నడుచుకుంటున్నారు ప్రభా. విడిగా జీవిస్తున్నారు. పాపంలో మునిగి తేలుతూ ఇదే లోకం, ఇదే సంతోషం అనుకుంటున్నారు. దేవా దాని అంతము అయ్యా నరకమని వారు గ్రహించి నీ సైదులు నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మేమందరం కూడా అయ్యా వారి కొరకు ప్రార్థించి వారిని సన్నిధిలో నడిపించుకోవడానికి సహాయం చేయండి. భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా అన్ని దేశాల్లో ఉన్నటువంటి సంఘాల కొరకు, సేవకుల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. దినం పునరుద్ధాన దినం కనుక అయ్యా నిన్ను అందరూ ఆరాధన చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా నీ రాకడ కొరకు సిద్ధపరచునాయన. ఏ ప్రతి సంఘము నీ రాకడ సిద్ధపడాలని ప్రభా, నీ రాకడలో ఎత్తబడాలని ప్రభా, ఆయన సహాయం చేయమని. రాకడ సిద్ధపడినట్లు, రాకడలో ఎత్తబడినట్లు సిద్ధపరచునాయన. వదులుకుని సరిచేయనాయన. ప్రభువా నువ్వు ప్రవేశించమని, నువ్వు కార్యాలు చేయమని, నీ నామానికి మహిమ ఘన ప్రభావాలు తెచ్చుకుని నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున నడిపించి సహాయం చేయమని. ఏ కీడు శోధనలో పడకుండా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబానికి అప్పగిస్తున్నాం. రోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, ప్రతి బిడ్డకు మేలు చేయమని, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును దర్శించి సహాయం చేసి ఆశీర్వదించమని, బాలేని బిడ్డలను కూడా మీరు బలపరచమని, యోహానన్న మనవాడిని పరిపూర్ణంగా మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే శరీరం జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డకున్న వంటి వాంటింగ్స్, మోషన్స్, బలహీనతలు అన్నీ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని, పూర్తి ఆరోగ్యాలు కలిగించమని యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.